శ్రీ రమణాచారి గారికి, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్, దాదాపుగా భారతీయ భాషలో ఒక పంజాబీ తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ సినిమాలు తీసిన వ్యక్తి, 89 చిత్రాలు నిర్మించిన వ్యక్తి, అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, రజనీకాంత్ దగ్గర నుంచి, అలాగే నాలాంటి చిన్నవాడిని కూడా ఆయన పరిచయాలు చేసి అద్భుతంగా చేసిన వ్యక్తి శ్రీ అట్టూరి పూర్ణచంద్రరావు గారు. ఆయన నన్ను సెలెక్ట్ చేసిన రోజున జస్ట్ 15 మినిట్స్ ఇంటర్వ్యూ. 15 మినిట్స్లో ఆయన మా సినిమాలో హీరోగా వెయ్యాలి నువ్వు అన్నారు. సార్ నువ్వు ఏమీ లేకుండా నాలో ఏం చూసి ఇస్తున్నారండి అని కూడా అన్నాను నేను. అక్కడికి నువ్వేం చూస్తున్నావో, నీలో ఏముందో నాకు తెలుసు అని చెప్పి డైరెక్ట్గా ఎక్కడో విజయవాడలో వ్యాపారం చేసుకునే ఆయిల్ ఇంజన్స్ వ్యాపారం, కిసాన్ ఇంజనీరింగ్ పేరుతో చేసుకునే నన్ను నువ్వు సినిమాకి పనికి వస్తావని చెప్పి డైరెక్ట్గా 1973 సంవత్సరంలో జగమే మాయ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశాను నన్ను, గిరిబాబు గారిని కూడా. ఇద్దరం కూడా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాం, ఇంతకాలం కూడా ఉండగలిగాం. ఆయన పూర్ణచంద్రరావు గారు తీసిన సినిమాలు ఇన్ని అన్ని కాదు, ఒక సినిమాలో రిప్రజెంటేటివ్ లాగా ఉండి, ఒక గేట్ కీపర్ లాగా ఉన్న వ్యక్తి ఈరోజు నీ స్థాయికి రాగలిగారంటే స్వయం కృషితో. ఆయనకి వెనక ఎవరూ లేరు. మరి అయినప్పటికీ కూడా ఆయన ఇన్ని చేసుకొని ఇన్ని సినిమాలు తీశారంటే చాలామంది గుర్తుండి ఉంటుంది. పాపం పసివాడు అని ఒక సినిమా తీశారు, గుర్తుంది. కొంతమంది చూసి ఉంటారు, పెద్దలు చూసి ఉంటారు. ఆ పాపం పసివాడు తీసేటప్పుడు దానికి ఫ్లైట్ కావాల్సి వచ్చింది. ఎవరో లేకపోతే ఆయన ఫ్లైట్ కొనుక్కొని వచ్చారు దానికోసం. ఆ ఫ్లైట్లో అశ్వరంగారావు గారు, వైఫ్ పేరు ఏంటండి, దేవిక వాళ్ళు ఏదో తారెడార్లో వెళుతూ ఉంటే ఆ విమానం ప్రాబ్లం వచ్చి ఇదవుతుంది. అందులో ఉన్న వాళ్ళ కొడుకు చిన్న కుర్రాడు మాత్రం అడుగు దాంట్లో పడిపోతాడు, ఎడారిలో. ఆ ఎడారిలో పడిపోయిన అబ్బాయి తినటానికి తిండి ఉండదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, అమ్మ ఎట్లా ఉందో, అమ్మని చూడాలంది, నాన్న నిన్ను అమ్మని చూడాలని చక్కటి పాటలు రాసి ఒక చిన్న కుర్రాడు అడుగు ఒక ఎడారిలో పడిపోతే ఎలా ఉంటాడనే దాని మీద సినిమా ఒక అద్భుతంగా నిర్మించినటువంటి సినిమా వారు. దానికి ప్రచారం కూడా, సినిమాకి ప్రచారం కూడా అదే విమానం తీసుకొచ్చి ఆ విమానం నుంచి ప్యాంప్లెట్లు వేసిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే అట్టూరి పూర్ణచంద్రరావు గారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆయన చేసింది. అలాంటి వ్యక్తి ద్వారా నేను పరిచయం అయినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ఊర్లో ఉండటం, వారి చేతి మీదగా ఇస్తే బాగుంటుందని మరి సుబ్బరాజు గారు, భీమ్ గారు కూడా తలిచి ఇచ్చినందుకు, వారు వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో నేను ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తులు ముగ్గురు. మొదటి వ్యక్తి అట్టూరి పూర్ణచంద్రరావు గారు, నన్ను హీరోయిన్ చేసి సినిమా రంగానికి పరిచయం చేసిన వ్యక్తి. రెండో వ్యక్తి, నిన్ను మంచి హీరోయిన్ చేస్తాను, నా సినిమాలన్నింటిలో చాలాసార్లు వేస్తావని చెప్పి నన్ను నిలబెట్టిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అలాగే నువ్వు ఒక వ్యాపారస్తుడిగా బాగా షైన్ అయ్యావు, ఇప్పుడు కూడా షైన్ అవుతావు, ల్యాండ్కి సంబంధించిన బిజినెస్ చెయ్యి అని చెప్పి నాకు మాట ఇచ్చి అందులో మన గొప్పతనం గురించి చెప్పిన వ్యక్తి శోభన్ బాబు గారు. వీళ్ళ ముగ్గురిని కూడా నేను జీవితంలో మర్చిపోలేను. నా జీవిత గమనానికి మరి మార్గం వేసిన మహనీయులు, మహానుభావులు వారు. అలాగే ఈనాటి సభాధ్యక్షులు రమణాచారి గారు ఒక అద్భుతమైన ఐఏఎస్ ఆఫీసర్, మీకు అందరికీ తెలుసు. ఆయనకున్న వాగ్ధాటి కానీ, మరి చతురత అని, ఆ మాట లెవెల్లో ఒక చతురత కానీ అన్ని ఆయన తర్వాత ఎవరైతే సరే. నేను ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన కమిషనర్గా ఉండటం నాకు అదృష్టం. చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, ఏమండి సినిమాకి అవార్డు ఇస్తున్నారు, టీవీకి అవార్డు ఇస్తున్నారు, నంది అవార్డ్స్, ఈ రెండింటికి మూలమైన నాటకానికి ఇవ్వట్లేదు, మీరు ఇవ్వరేమండి అని అడిగితే ఆ రోజున రేపు మార్నింగ్ ఒకసారి వచ్చి కలవండి అన్నారు. కమిషనర్గా ఆయన్ని పిలిచారు. మేమిద్దరం వెళ్ళి కూర్చున్న తర్వాత ఎలా చేయాలి ఏమిటి అని అడిగిన తర్వాత ఇలా చేయాలండి అంటే ఓకే అండి, మరి టైం కూడా ఎక్కువ లేదు కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి చేద్దామని అన్నారు. వెంటనే రమణాచార్య గారు అన్నారు, మురళీమోహన్ గారు ఒప్పుకోండి, మనం ఇమ్మీడియట్గా ఇప్పుడే 3 నెలల్లో చేసేద్దాం,
మార్చిలోనో ఎప్పుడో జనవరిలో ఇది జరిగింది, మార్చిలో మనం చేసేద్దాం. ఎలా వీలవుద్దండి అన్న. అంటే చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఫైల్ పుటప్ చేయాలి, ఫైల్ ఎక్కడికి వెళ్ళాలి, ఫైనాన్స్లోకి వెళ్ళాలి, అక్కడి నుంచి రావాలి. మీకు ఎందుకండి అవన్నీ? నేను దగ్గరుండి చేస్తాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఆయనే ఫైల్ ఇట్లా చేతితో పుచ్చుకొని అన్ని డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయి పూర్తి చేసుకొని ఇమ్మీడియట్గా 10 రోజుల్లో దానికి ఆర్డర్ కూడా తీసుకొచ్చి ఇచ్చిన వ్యక్తి అది. మరి ఇది 9 రోజుల పాటు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో నభూతో నభవిష్యత్తు అన్న లెవెల్లో దాన్ని చేయగలిగామంటే అది బికాజ్ ఆయన కోఆపరేషను, ఆయన డైరెక్షను, ఆయన ప్రోత్సాహం, ఆయన ప్రోద్బలం ఉండబట్టే నేను చేయగలిగాను. అలా వారితో నాకు ఎన్నో రకాలుగా ఆత్మీయులు నాకైనా. అలాగే ఇవాళ బాపు గారి బొమ్మలాగా ఉన్నటువంటి నేరేళ్ళ శారద గారు, ప్రాణం ఉన్న బొమ్మగా వచ్చిన కృష్ణవేణి గారు, వాళ్ళు ఇద్దరు కూడా సభకి ఎంత అందం తీసుకొచ్చారో చెప్పారు. చక్కగా మాట్లాడారు. ఈవిడ అద్భుతంగా చేశారు. ఈవిడ అసలు సభ నిర్వహణ ఎంత చక్కగా అందరి గురించి మాట్లాడటం కానీ, వాక్చాతుర్యం కానీ, చక్కగా భాషలో పరిజ్ఞానం కానీ అన్నీ అద్భుతంగా చేశారు ఆవిడ. నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అనుకుంటే, ఇంతకుముందు ఎక్కడ చూసానేమో గుర్తులేదు. నంది నాటకాలు అప్పుడు చేశారు. ఓకే, చాలా ఏళ్ళైంది కదా. అలాగే శారద గారు అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు, అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను. ఒక మహిళా కమిషన్ చైర్మన్గా ఆవిడ కూడా ఇన్ని గొప్ప చేయటం చాలా సంతోషం. అలాగే ఇవాళ అవార్డు అందుకున్నటువంటి సుభాన్ గారే కదా, సుభాని గారు మరి ఆంధ్రభూమిలో కానీ, దక్కన్ క్రానికల్లో కానీ, అనేక మ్యాగజైన్స్లో, అంతకుముందు ఆంధ్రప్రభ ఇట్లాంటి వాటిలో కూడా ఎన్నో బొమ్మలు, ఆయన వేసిన కథలకు వేసే బొమ్మలు కానీ, కార్టూన్లు కానీ, కార్కిటేచర్స్ కానీ ఎన్నో అద్భుతమైన ఎన్నో చూశాను ఆయన్ని. కానీ ఆయన పర్సనల్గా కలుసుకోవడం ఇవాళే కానీ నేను, కానీ ఆయన బొమ్మలు నాకు బాగా పరిచయం ఆయన. అలాంటి ఆయన అంటే కొన్ని బొమ్మలు గీస్తే కింద క్యాప్షన్ పెడితే కానీ దాని అర్థం ఏమిటో తెలియదు. కానీ సుభాన్ గారి బొమ్మలకి క్యాప్షన్ అక్కర్లా, ఏమీ లేకుండా ఆ రాజకీయ కార్టూన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే అది క్యాప్షన్ లేకుండానే దాని అర్థం తెలిసేటట్టు ఉండేటటువంటి గొప్ప కార్టూనిస్ట్ అయిన వారి సమక్షంలోనూ. అలాగే మా జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు అద్భుతమైన కవి అండి. ఈ రోజున మనందరూ కూడా గుండె మీద చేసుకొని అద్భుతమైన కవి అని చెప్పుకోగలిగిన వ్యక్తి ఈ రోజున జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు. ఆయన నాకు పరిచయం కావటం, ఆయన నాకు మంచి స్నేహితుడు కావటం అంత ఆనందం కాదు నాకు. ఆయన అమెరికా తీసుకొని వెళ్తే అమెరికాలో ఆయన మాట్లాడిన ప్యారడీల గురించి కానీ, తెలుగు భాష గురించి, తెలుగు భాష అందరం గురించి ఆయన రాసిన పాటలు కానీ విన్న తర్వాత ప్రతి వాళ్ళు కూడా మీరు మా ఊరు రండి, మా స్టేట్కి రండి మీరు అని చెప్పి ఎంతమంది ఎన్నిసార్లు తీసుకెళ్లారో ఎక్కడెక్కడికో కూడా. అంత గొప్ప కవి అయినా, నాటక రచయిత, అలాగే పాటల రచయిత, దర్శకుడు, సినిమాలు కూడా దర్శకుడుగా కూడా చేశారు. అట్లాంటి గొప్ప వ్యక్తి. వారిద్దరి సమక్షంలో మా గురువు గారు, నాకు ఆరాధ్య దైవమైనట్టి అట్టూరి పొంచుతల గారి చేతుల మీదుగా ఈ సత్కారం ఇచ్చిన మరి భీమ్ గారికి, సుబ్బరాజు గారికి, ఇంకా మిగిలిన వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక మాట అన్నారంటే, వాళ్ళు నాకు కుదరదండి, రాలేకపోతున్నాను, షూటింగ్ ఉంది చాలా దూరంలో అని అంటే కూడా, మీరు రాలేకపోతే మీరు వచ్చిన రోజు వరకు ఈ అవార్డు మీ కిందే ఉంటుంది తప్ప మీరు రాలేదని ఇంకొకరు మాత్రమే అవార్డు ఇవ్వండి అని చెప్పి వారు చెప్పిన మాట చాలా అద్భుతంగా అనిపించి ఏమైనా సరే రావాలి అని చెప్పి ఆ నిర్మాత దర్శకుడి దగ్గరికి వెళ్ళి, వాళ్ళు 4 గంటలకు నన్ను వదిలేయండి సార్, నేను ఇంటికి వెళ్ళి మాల్లో ఉన్నాను, స్నానం చేసి పూజ చేసుకొని రావాలి అనగానే పాపం వాళ్ళు 4 గంటలకు వదిలేరు కాబట్టి రాగలిగాను. ఇంత మంచి సభలో ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరిని కూడా అభినందిస్తూ శుభాకాంక్షలు. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.